అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ. కన్సల్టెంట్గా ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరులో ఉన్నాను. ఈరోజు మనందరము క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes గురించి తెలుసుకుందాం. సో క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes గురించి తెలుసుకోవడానికి ముందు మనకి ఏజ్తో ఎలా ఫర్టిలిటీ రిలేట్ అయ్యి ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి వయస్సుకి, ఆడవాళ్ళలో వయస్సు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ జనరేషన్లో మనము చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్స్, హయ్యర్ స్టడీస్, పెళ్ళి లేట్గా చేసుకోవటం, లేకపోతే పెళ్ళి త్వరగా చేసుకున్నా కానీ సెటిల్మెంట్, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనో, లేకపోతే వాళ్ళ గోల్స్ అచీవ్ అవ్వాలనో ప్రెగ్నెన్సీ అనే దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో ఫైనలీ వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో అప్పటికి వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్, అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోయి ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, మీ గోల్స్ ఏవి ఆపుకొని అవసరం లేదు. కాకపోతే మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో అప్పుడు ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీట్ అయ్యి మీ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకోవటం వల్ల మీ ఫ్యూచర్లో మీరు ఏం చేసుకోవాలి అన్నది ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఒక కౌన్సిలింగ్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం ఈ కాలంలో. ఎందువల్ల అనంటే, సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది అనమాట. సో మనకి 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎగ్ రిజర్వ్ 30 to 35 మధ్యలో ఉండదు. 30 to 35 మధ్యలో ఉండేది 35 to. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఎగ్ రిజర్వ్ బాగుందో ఆ టైంలోనే మనము, సో మన ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఎప్పుడన్నా ఉండని ఎగ్స్ని మనము జాగ్రత్త పరచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్ని జాగ్రత్త పరుచుకునే ప్రొసీజర్ని మనము క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes అంటాం. ఎందువల్ల అనంటే, ఈ ఎగ్ అనేది ఏదైతే తగ్గిపోతూ ఉందో దాన్ని మనం పెంచలేం. ఒకసారి తగ్గిపోయింది అనంటే అది తగ్గిండే దాన్ని మనం రివర్స్ చేయలేం ఎగ్ రిజర్వ్ని. సో అది లైఫ్ టైంకి మనకి ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్ రిజర్వ్ని ఎందుకు పెంచలేం కాబట్టి మన దగ్గర ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడే సో మన మీ ఎగ్స్ని మీరు బయటికి తీసి వాటిని ఫ్రీజ్ చేసి ఎత్తిపెట్టుకోవచ్చు. దీన్నే క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes అంటాం. సో ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలకి ఈ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes గురించి అవగాహన ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందువల్ల అనంటే, నేను ఇందాక చెప్పినట్టుగా చాలా కారణాల వల్ల మనము ఈ జనరేషన్లో ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం అనేసి మీరు రిప్రొడక్టివ్ గుడ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడే ఒకసారి మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీట్ అయ్యి మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకొని మీ oocytesని మీరు ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీ గోల్స్ అన్నిటిని మీరు హ్యాపీగా అచీవ్ చేసుకోవచ్చు. రెండో పాయింట్, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎవరికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే, ఎవరు అని అంటే మ్యాలిగ్నెన్సీస్. సో కొన్ని మ్యాలిగ్నెన్సీతో ఉన్న బాధపడుతున్న వాళ్ళకి నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేవి ఎదర్ కీమోథెరపీయో రేడియోథెరపీయో ఉంటుంది. సో ఇటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళడానికి ముందు ఒకసారి కీమోథెరపీ, రేడియోథెరపీకి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ఎగ్ రిజర్వ్ అనేది డ్రాస్టికలీ తగ్గిపోతుంది. సో ఆ ట్రీట్మెంట్కి వెళ్ళడానికంటే ముందే మీ ఎగ్స్ని మీరు భద్రపరుచుకుంటే ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ oocytesని, మీ ఎగ్స్ని యూటిలైజ్ చేసుకొని ఎంబ్రియోస్ని రెడీ చేసుకొని మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సో ఈ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes అనేది ఇప్పుడు మనకి చాలా పద్ధతులు అన్ని, అంటే oocyte ఫ్రీజింగ్, oocytesని ఫ్రీజ్ చేసి మళ్ళీ మనము థా చేసినప్పుడు కూడా సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా టెక్నిక్స్ మారిపోయి ఉన్నాయి. సో దీనివల్ల ఇప్పుడు క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes చేసుకోవటం వల్ల ఈ 2 sets ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు చాలా దీని గురించి తెలుసుకోవటం వల్ల చాలా లాభం పొందొచ్చు అనమాట. సో క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ oocytes గురించి దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు సో వాళ్ళ oocytes గురించి తెలుసుకొని, వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ గురించి తెలుసుకొని oocytesని ఫ్రీజ్ చేసుకొని ఎత్తిపెట్టుకోవటం అనేది చాలా మంచి ఐడియా. సో ఈ విషయాలన్నీ మీకు అందరికీ ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.